హాయ్ అండి, నేనైతే ఈరోజు రాజుగారి మిక్స్డ్ పలావ్ చేస్తున్నాను. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఎలా చేస్తున్నానో చూసేయండి ఒకసారి. ఆనియన్ పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఆనియన్ పేస్ట్ అయితే మగ్గిపోయిందండి. టమాటాలు అనేవి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మగ్గాక కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేయండి. ఇవేంటి ఒక్కొక్కటి వెనక ముందు చేస్తుంది అనుకోకుండా ఇది ఇలాగే చేస్తారు. చూసి చేయాలి, జాగ్రత్తగా చేస్తే వస్తుంది మంచి ఫ్లేవర్. నెక్స్ట్ ఇందులోనే కొంచెం సాల్ట్, అలాగే కొరియాండర్ పౌడర్ ఒక స్పూన్ వేస్తున్నాను. కారం 2 టేబుల్ స్పూన్ కారం, స్పూన్ గరం మసాలా, చికెన్ మసాలా. నెక్స్ట్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేస్తున్నాను. చికెన్ యాడ్ చేస్తున్నాను. అలాగే మటన్ కూడా. మటన్ చాలా కాస్ట్ ఉంది, 1/2 కిలో 200 అంట. మొత్తం మిక్సీ వేసుకున్నాం ఒకసారి. మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలిపేసుకొని ఇందులో టేస్టింగ్ సాల్ట్ అనేది మీ ఆప్షన్ అండి, వేసుకుంటే వేసుకోండి, లేదా లేదు. నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. చికెన్లో నుండి వాటర్ వస్తుంది కదా, వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు కలిపేసుకోండి. తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నాం. ఇదైతే కలుపుతూనే ఉండండి, ఎందుకంటే కింద మాడితే మళ్ళీ అడుగంటకుండా ఉండాలి. మాడితే టేస్ట్ బాగోదు కదా. ఫైనల్లీ ఇంకా వాటర్ అనేది యాడ్ చేసుకున్నాం. మటన్ నేను ఉడకబెట్టలేదండి, అందుకే కొంచెం వాటర్ ఎక్కువ వేస్తున్నాను. ఇలా ములిగే వరకు వాటర్ వేసుకున్నాం కదా, ఇది మొత్తం ఒకసారి మగ్గుతంత వరకు మూత పెట్టుకున్నాం. మటన్ గమ్మున ఉడకదు కదండి, అందుకే నేను ఎక్కువ వాటర్ వేసాను. దీని గురించి పట్టించుకోకుండా అది దగ్గర ఎగిరేంత వరకు అలా ఎగరనివ్వాలి. నెక్స్ట్ పక్కన బండి పెట్టుకోండి. ఇందులోనే ఆయిల్ యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ వేసుకోండి, పెద్దగానే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే చిల్లీస్, మిర్చి యాడ్ చేసుకోండి. ఆనియన్స్ అవి ఫ్రై అయిపోయాయి కదండి, ఇందులో రైస్ వేసుకుంటున్నాను. కడగకుండా వేసుకోవాలి రైస్. ఇందులో చిట్టి ముత్యాలు యూస్ చేస్తే ఇంకా బాగుంటుందండి. అలాగే చిట్టి ముత్యాలు అవైలబుల్గా లేవడానికి వేసాను. ఫ్రై అలా కలిపేసుకోండి మొత్తం. రైస్ని తిప్పుతూనే ఉండాలండి. అలాగే కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది ఎప్పుడైనా సరే ఆయిల్తో పాటు ఫ్రై చేయకండి, ఇలా చిన్నప్పుడు కదా. ఇందులో బిర్యానీ స్పైసెస్ అనేవి యాడ్ చేస్తానండి. ఆయిల్తో అయితే ఫ్రై చేయకూడదు, ఇలానే వేస్తేనే ఫ్లేవర్ వస్తాయి. మనం చూపిస్తున్న మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకోండి. ఇందులో యాడ్ చేసుకుని మిక్స్ చేసేసుకుందాం ఒకసారి. రైస్ అనేది గట్టిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ అయితే ఇది కూడా రెడీ అయిపోయింది, మొత్తం మిగిలిపోయింది కదా, చూసారు కదా. ఇలా దగ్గరగా ఇరిపోయేంత వరకు చేసుకోవాలి. రైస్ అనేది గట్టిగా అయిపోయిందండి. ఇంకా ఇది ఫ్రై చేసుకున్న మిశ్రమం అంతా ఇందులో వేసేస్తున్నాను. ఇదిగోండి మొత్తం వేసుకుని మిక్స్ చేస్తాను. నెక్స్ట్ ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్, తెలిసిందే కదా. అలా వాటర్ పోసుకోండి. వాటర్ తీసుకున్నాక ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద మూత పెట్టి మగ్గనిద్దాం. మూత ఓపెన్ చేసి చూసుకోండి ఒకసారి. ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేద్దాం. స్మెల్ అయితే అదిరిపోతుందండి. ఇప్పుడే టెంప్ట్ అయిపోతున్నాను నేను. మీరు కూడా ఒకసారి డెఫినెట్లీ ట్రై చేయండి, పక్కా సాటిస్ఫై అవుతారు. ఇదైతే నా ఓన్ రెసిపీ. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పిచ్చగా నచ్చేసరికి నేను యూట్యూబ్లో పెడతాను. చూద్దామండి. వచ్చింది. ఇంకో ఒక 10 మినిట్స్ 5 మినిట్స్లో అయిపోతుంది. రెడీ అయిపోయిందండి. ఇంకా గ్యాస్ అయితే బంద్ చేసేస్తున్నాను, మీరు కూడా బంద్ చేసేసుకోండి. ఓకే, బాయ్. అయితే అదిరిపోయిందండి, అసలు మాటలు లేవు అసలు. నాకైతే డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది ఎంత టేస్ట్ ఉందని. నేను అయితే నా మాటలు చెప్పలేకపోతున్నాను.